హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో గత వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది వాయుగుండంగా మారి మనకైతే ఒక తుఫాన్ రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అది హెవీ ఇంటెన్సిఫికేషన్ అయ్యి రావడం అయితే కరెక్టేనండి. కాకపోతే వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల మనకైతే అది తగ్గుముఖం పట్టింది. సో మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు మళ్ళీ ఒక లో ప్రెజర్ అనేది స్టార్ట్ అయ్యి మన ఈస్ట్ కోస్ట్ వెంబడి మనకైతే రావడం జరుగుతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి. సో రేపు అది మనకి స్టార్ట్ అవుతుందండి. రేపటి నుంచి మనకి 27, 28 తేదీన బలపడి ఆ విధంగా మనకి నార్త్ వైపుగా సాగుతుంది దీని యొక్క ప్రయాణం అనేది. నార్త్ నుంచి మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. 29, 30 తేదీల్లో మనకైతే ఎంటైర్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. 29 నైట్ నుంచి అదేవిధంగా 30, 1, 2, 3 తేదీల్లో మనకైతే ఎంటైర్ దక్షిణ కోస్తా రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి. సో మనకి 30, 1, 2, 3 డిసెంబర్లో మనకైతే ఈ విధంగా దీని యొక్క ప్రభావంతో మనకైతే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. హెవీగా మనకైతే ఎక్కడెక్కడ పడతాయని చెప్పేసి చూస్తే యువతల దక్షిణ కోస్తాలోని కావలి, నెల్లూరు, గూడూరు, ఒంగోలు ఇవన్నీ కూడా హెవీగా పడే అవకాశం అయితే ఉంటుంది 31 తారీఖుల్లో. ఇక మన రాయలసీమ జిల్లాలో కూడా పొద్దుటూరు, కడప, పులివెందుల, రాయచోటి, కదిరి, మదనపల్లి, అవతల నార్త్లో చూసుకుంటే నంద్యాల, గిద్దలూరు, మార్కాపూర్, ఆత్మకూరు, దర్శి ఇవన్నీ కూడా ఎంటైర్ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెక్స్ట్ ఉత్తరాంధ్రలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి 1, 2, 3 తేదీల్లో అని చెప్పేసి మనం అయితే ఇక్కడ చూడొచ్చు. వరకు రైతు సోదరులు బాగానే ఎలక్ట్ అయ్యారండి. మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో కోతలు అయితే కోయడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి రైతు సోదరులు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 3 డేస్లో మనకైతే కొద్దిగా మీరు ఎర్లీగా కోతలు కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా తుఫాన్ అయితే రావడం జరుగుతుందండి. ఇది డీప్ డిప్రెషన్గా ఉంటుందా లేకపోతే ఇంటెన్సిఫై అయ్యే అవకాశం అయితే లేదండి. సో మ్యాక్సిమం డీప్ డిప్రెషన్గానే ఉండిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. కొన్ని చోట్ల దక్షిణ కోస్తాలను మాత్రమే, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 30 నైటు, ఎర్లీ మార్నింగ్ 1వ తారీఖున. అక్కడి నుంచి మళ్ళీ మోస్తరు వర్షాలు అనేవి 1, 2, 3 తేదీల్లో ఎంటైర్ ఆంధ్రాలో కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ప్రచండమైనటువంటి గాలులు కానీ అవి ఉండే అవకాశం లేదు. జస్ట్ 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉండబోతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.